కుమారి లిఖిత ద్వారా అత్యద్భుతమైన అందులో నవరాత్రులు వినాయక చవితి నిమజ్జనం నిన్నే జరిగింది. అటువంటి వినాయకుడి మీద పాట పాడుతూ నృత్యం ప్రదర్శన చేసి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అక్కడ ప్రసాదించబడింది. చివరిగా మనం శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవ కార్యక్రమం కాబట్టి 7వ రోజు చివరి కార్యక్రమంగా భాగవతంతో ముగించుకుందాం. ఒక అధ్యాయం పారాయణ చేసుకునే పుస్తకం తీసుకుని పారాయణలో ఉన్న ముఖ్యమైన ఘట్టం మీకు అందరికీ పారాయణ అంటే చదివి వినిపిస్తాను. నేను అంతకన్నా చేయలేను. ఒకసారి ఇది పెట్టుకోండి. జగద్గురువుల దివ్యాశీస్సులతో మన మోతీనగర్ శ్రీ శారదా శంకరమఠ ప్రాంగణంలో భాద్రపద మాసంలో 8వ భాగవత సప్తాహ కార్యక్రమం చివరి రోజు చివరి అంశంగా ఈ భాగవత సప్తాహ కార్యక్రమానికి స్వస్తి చెప్పుకునే పద్ధతిలో ఈ ద్వాదశ స్కందంలో శ్రీమద్ భాగవత మహాపురాణం ద్వాదశ స్కందంలో 12వ అధ్యాయం శ్రీమద్భాగవత విషయములకు సంక్షిప్త వివరణము. అంటే మొత్తం భాగవత సప్తాహం అంతా ఒక అధ్యాయంలో వచ్చేటట్టు సూతుడు సౌనకాది మహర్షులకు తెలియజేస్తాడు. అంటే మనం వారం రోజుల నుంచి విన్న ఈ శ్రీమద్భాగవతం అంతా ఎక్కడెక్కడ ఏం చెప్పారన్నది క్లుప్తంగా చెప్పే అధ్యాయం అన్నమాట ఇది. అందుకని దీన్ని ఎంచుకుని మనం శ్రీమద్భాగవత పురాణం చివరి అంశంగా తీసుకున్నాం. ఇక్కడ శ్రీమద్భాగవత విషయములకు సంక్షిప్త వివరణము. సూతుడు వచించెను, మహర్షులారా, భగవద్భక్తి రూపమైన పరమధర్మములకు నమస్కారము. విశ్వవిధాత అయిన శ్రీకృష్ణ పరమాత్మునకు ప్రణామము. భూసురోత్తములకు ప్రణమిల్లి శ్రీమద్భాగవతమునందలి సనాతన ధర్మములను సంక్షిప్తముగా వివరించెదను. మహాత్ములారా, విప్రోత్తములారా, ఇంతకుముందు మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుత లీలలను గూర్చి తెలుపవలసినదిగా అడిగియుంటిరి. దానికి అనుగుణముగా ఆయా పవిత్ర గాథలను మీకు తెలిపితిని. అవి అన్నీను మానవులు విని తరింపదగినట్టివి. శ్రీమన్నారాయణుడు సర్వపాపహరుడు. ఆ శ్రీహరి ఇంద్రియాధీశుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, భక్తపాలన తత్పరుడు. ఆ సర్వేశ్వరుని లీలామహిమలు ఇందు అంటే ఈ భాగవతమునందు నిండారియున్నవి. ఈ భాగవత మహాపురాణమునందు పరబ్రహ్మతత్వమే ప్రస్తుతింపబడినది. అది వేదాంత పరమహం రహస్య పరిపూర్ణము. ఈ పరబ్రహ్మమునందే జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములు ప్రతీతములగుచున్నవి. ఇందు ఆ పరతత్వము యొక్క అనుభవాత్మకమైన జ్ఞానము, పరబ్రహ్మ ప్రాప్తికి సాధనములు స్పష్టముగా వివరింపబడినవి. సౌనక మహర్షి, ఈ మహాపురాణము యొక్క మొదటి స్కందమునందు భక్తి యోగమును గూర్చి చక్కగా వివరింపబడినది. అంతేగాక ఆ భక్తిభావము ఏర్పడిన పిదప అది స్థిరమగుటకు ఉపయుక్తమగు వైరాగ్యమును గురించియూ తెలుపబడినది. పరీక్షణ్ మహారాజు కథ
వ్యాసునుకును నారదునుకును మధ్య జరిగిన సంవాదమునందు నారదుని చరిత్ర కూడా వర్ణింపబడినది. ఇంకను రాజర్షి అయిన పరీక్షత్తు బ్రాహ్మణ శాపమునకు గురియొగుట, పిమ్మట ఆ మహారాజు గంగానదీ తీరమున ప్రాయోపవేశ దీక్షకు పూనుకొనుట, పిదప బ్రహ్మర్షులలో ప్రముఖుడైన సుఖయోగికిని పరీక్షణ్ మహారాజుకును మధ్య సంవాదము ప్రారంభమగుట. ఈ సంవాదం అంటే చర్చల రూపేణ జరిగే ఆ క్రియ. సంవాదము ప్రారంభమగుట మున్నగు విషయములు అన్నీను మొదటి స్కందమునందే చోటు చేసుకొనినవి. యోగధారణ ద్వారా తనువును త్యజించు విధానము, బ్రహ్మదేవునికును నారదునికును జరిగిన సంభాషణము, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములను గూర్చిన సంక్షిప్త చర్చయు, మహత్తత్వము మొదలుకొని క్రమముగా ప్రాకృతిక సృష్టి యొక్క ప్రారంభము మొదలగు అంశములు అన్నీను రెండవ స్కందమున పేర్కొనబడినవి. మూడవ స్కందమునందు మొదట విదురునకు ఉద్ధవునితోనూ అటు పిమ్మట మైత్రేయునితోనూ జరిగిన సమాగమ సంవాదములు ప్రస్తావింపబడినవి. అనంతరము పురాణ సంహితల గురించిన ప్రశ్నలు, ప్రళయకాలమునందు పరమాత్మ స్థితుడగు విధానము నిరూపింపబడినవి. ఇంకను గుణముల సంక్షోభము వలన ప్రాకృతిక సృష్టి, దాని నుండి మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు అనగా సూక్ష్మ మహాభూతములు అనే 7 ప్రకృతి వికృతుల సృష్టి విశదపరచబడినది. తదుపరి బ్రహ్మాండముల ఉత్పత్తి, అందు విరాట్ పురుషుని యొక్క స్థితి స్వరూపము స్పష్టపరచబడినవి. పిమ్మట కాలము యొక్క స్థూల సూక్ష్మ రూపములు, శ్రీమన్నారాయణుని నాభి నుండి కమలము ఉద్భవించుట, ప్రళయకాల సముద్రము నుండి భూమిని ఉద్ధరించుటకై శ్రీహరి ఆదివరాహ రూపమున అవతరించి హిరణ్యాక్షుని వధించుట, దేవతల యొక్క పశుపక్షాదుల యొక్క మానవుల యొక్క సృష్టి, అధోలోకముల సృష్టి అంటే దేవ మర్త్య పాతాళలోకముల సృష్టి, రుద్ర సృష్టి వర్ణింపబడినవి. అనంతరము బ్రహ్మదేవుని ద్వారా స్త్రీ పురుషుల జంట ఒకటి జన్మించెను. వీరిలో గల పురుషునకు స్వయంభవ మనువు అనియు, స్త్రీలలో ఆద్యురాలైన స్త్రీకి శతరూప అనియు పేర్లు కలిగిన వీరి వృత్తాంతము కలదు. వీరి నుండియే మైథున సృష్టి ప్రారంభమైనది. కర్ధమ ప్రజాపతి చరిత్ర, అతని సంతానమైన 9 మంది కన్యలు, వేరువేరు మహర్షులకు ధర్మపత్నులైన వృత్తాంతము, భగవంతుడు కపిల మహర్షిగా అవతరించుట, తల్లి అయిన దేవహూతితో అతని సంవాదము మొదలగు విషయములు వర్ణితములు. 4వ స్కందమునందు మరీచి మొదలగు 9 మంది ప్రజాపతుల ఉత్పత్తి, దక్షయజ్ఞ ధ్వంసము, ధ్రువిని చరిత్ర, పృథువృత్తాంతము, నారదునకు ప్రాచీన బర్హితో జరిగిన సంవాదము వర్ణితములు. విప్రోత్తములారా, 5వ స్కందమున ప్రియవ్రతుని చరితము, నాభి వృషభ భరతుల చరితములు, ద్వీపముల, దేశముల, సముద్రముల, పర్వతముల, నదుల వర్ణనములు చేయబడినవి. జ్యోతిచక్రము యొక్క వివరణము, అట్లే పాతాళ లోకముల స్థితులు తెలుపబడినవి. సౌనకాది మహర్షులారా, 6వ స్కందమునందు దక్షుని జననము, ప్రచేతసల నుండి అతని పుత్రికలకు సంతానము కలుగుట, వారి వలన దేవతలు, అసురులు, మానవులు, పశుపక్షాదులు, పర్వతములు ఏర్పడుట, వృత్రాసురుని జననము, అతనికి పరమగతి లభించుట వర్ణింపబడినవి. 7వ స్కందమున దితి యొక్క పుత్రులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల యొక్క ఉదంతములు, హిరణ్యకశిపుని సుతుడు పరమభక్తుడు అయిన ప్రహ్లాదుని యొక్క చరితము తెలుపబడినవి. 8వ స్కందమునందు మన్వంతరముల వివరణము, గజేంద్రమోక్షము, వేర్వేరు మన్వంతరముల యందు శ్రీ మహావిష్ణువు మత్స్య, కూర్మ, వామన, ధన్వంతరి, హయగ్రీవాది అవతారములను దాల్చుట, అమృత ప్రాప్తి కొరకు దేవతలు, దైత్యులు క్షీరసాగరమును మధించుట, దేవాసుర సంగ్రామము మొదలగు విషయములు ప్రస్తావింపబడినవి. 9వ స్కందమునందు ప్రముఖ రాజవంశముల చరితము గలదు. ఇక్ష్వాకు మహారాజు యొక్క జననము, కర్మలు,
అతని యొక్క వంశ విస్తారము, మహాత్ముడైన సుద్యున్ముని చరితము, ఇళోపాఖ్యానము, తార యొక్క ఉపాఖ్యానము వర్ణింపబడినవి. సూర్యవంశ మహారాజుల వృత్తాంతములు, శశాధులు, నృగమహారాజు మొదలగు వారి గాథలు తెలుపబడినవి. సుకన్య, శర్యాతి, కుకుత్స మహాత్ముడు, ఖట్వాంగుడు, మాంధాత, సౌభరి, సగరుడు మొదలగు మహానుభావుల చరిత్రములు వివరింపబడినవి. కౌసల్యాదేవి కుమారుడైన శ్రీరామచంద్రుని యొక్క ఇతిహాసము వర్ణింపబడినది. ఇది సకల పాపహరము. నిమి మహారాజు దేహపరిత్యాగము, జనక మహారాజుల యొక్క జననములు వర్ణితములు. ఆ స్కందమునుందే భృగువంశ శిరోమణి అయిన పరశురాముడు భూమండలమున గల క్షత్రియులను సంహరించుట, చంద్రవంశ మహారాజులైన పురూరవుడు, ఏయాతి, నహషుడు, దుష్యంతనందనుడైన భరతుడు, శంతనుడు, అతని సుతుడైన భీష్ముడు మొదలగు వారి వృత్తాంతములు సంక్షిప్తముగా తెలుపబడినవి. క్రమముగా యయాతి పెద్ద కుమారుడైన యదు మహారాజు యొక్క వంశమును గూర్చి విస్తృతముగా వర్ణింపబడినది. సౌనకాది మహర్షులారా, దశమస్కందమునందు యదువంశ శిరోమణి జగదీశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు వసుదేవుని ఎంట జన్మించుట, గోకులమునందు పెరిగి పెద్దవాడగుట మొదలగు అద్భుత లీలలు వర్ణితములు. క్రమముగా ఆ మధుసూదనుడు పోతన యొక్క విషపూరిత స్తన్యముతో పాటు ఆమె ప్రాణములను కూడా పీల్చివేయుట, ఆ శైశవమునందే శకటాసురుని అంతమందించుట మున్నొక ఘట్టములు ప్రస్తుతింపబడినవి. ఇంకను ఆ యదుకిషోరుడు తృణావృత్తుని, బకాసురుని, వత్సాసురుని, ధేనుకాసురుని, అతని సోదరుడైన ప్రళంబాసురుని వారి పరివారములతో సహా హతమార్చిన గాథలు ప్రస్తావింపబడినవి. పిదప దావాగ్నిజ్వాలలో చిక్కుబడిన గోపాలులను కాపాడుట, కాళీయుడను సర్పము యొక్క గర్వమును అణుచుట, అజగరము బారి నుండి నందుని రక్షించుట అను గాథలు వర్ణింపబడినవి. క్రమముగా తనను పతిగా పొందగోరి కాత్యాయని వ్రతమును ఆచరించిన గోపకన్యలయడ ప్రసన్నుడై ఆ ప్రభువు వారిని కరుణించుట, యజ్ఞమును వనరించుచున్న బ్రాహ్మణుల యొక్క పత్నులు తనకు సమర్పించిన ప్రసాదములను స్వీకరించి వారిని అనుగ్రహించుట, పిమ్మట బ్రాహ్మణులు పశ్చాత్తాపపడుట అను అంశములు వివరింపబడినవి. బాలకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఉద్ధరించి గోకులమును రక్షించి ఇంద్రునకు కనువిప్పు కలిగించుట, పిమ్మట ఇంద్రుడు కామధేనువు ఆ ప్రభువునకు యజ్ఞాభిషేకమును వనర్చుట, శరద్రాత్రులయందు ప్రజాంగనలతో కూడి రాసక్రీడలు నెరపుట మున్నొక ఘట్టములు చోటు చేసుకొనినవి. అనంతరము శ్రీకృష్ణుడు దుష్టులైన శంఖచూడిని, అరిష్టాసురుని, కేశిరాక్షసుని సంహరించుట, అక్రూరుడు మధుర నుండి బృందావనమునకు చేరుట, ఆయన వెంట బలరామకృష్ణులు మధురకు పయనమగుచున్నట్లు విని గోపికలు కన్నీరు మున్నీరుగా విలపించుట, శ్రీకృష్ణుడు కువలయాపీడము అను మదపటేనుగును హతమార్చుట, పిమ్మట చాణూర ముష్టికలు అను మల్లయోధుల పీచమనుచుట, కంసుని వధించుట మొదలగు ఘట్టములు రమణీయముగా చిత్రింపబడినవి. సౌనకాది మహర్షులారా, సాందీపని అను గురువర్యుని కడ బలరామకృష్ణులు విద్యాభ్యాసమనర్చుట, వారు సాందీపని కుమారుని పునరుజ్జీవితుని గావించి అతనిని గురుదక్షిణగా సమర్పించుట, శ్రీకృష్ణ భగవానుడు మధురకు విచ్చేసి ఉద్ధవ బలరాములతో కూడి యదువంశీయులకు పెక్కు రీతుల హితమనర్చుట అనునవి మనోరంజకముగా వర్ణితములు. కృష్ణుడు జరాసంధుని యొక్క అనేక అక్షౌహిణీల సైన్యములను వధించుట, కాలయవనుని రూపుమాపుట, జరాసంధుని వలన ఏర్పడిన ముప్పును తప్పించుటకై సముద్ర మధ్యమున ద్వారకానగరమును నిర్మింపజేసి ఆ స్వామి మధురానగర వాసులను సురక్షితముగా అచటికి తరలించుట మున్నొక ఘట్టములు అద్భుతముగా వర్ణింపబడినవి. రుక్మిణీదేవి కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు కుండిన నగరమునకు విచ్చేసి తనకు అడ్డుగా వచ్చిన శిశుపాలాది శత్రువులకు బుద్ధి చెప్పి ఆమెను తన అర్ధాంగిగా చేపట్టి ఆమెతో ద్వారకా నగరమునకు చేరుట, ఆ ప్రభువు సత్యభామను సంతోషపరచుటకై అమరావతి నుండి పారిజాత వృక్షమును సుధర్మ అను
ఇంద్ర సభను ద్వారకా నగరమునకు తీసుకొని వచ్చుట, శ్రీకృష్ణుడు నరకాసురుని వధించి ప్రాగ్జ్యోతిషపురమునందు అతని చెరలోనున్న 16,000 మంది రాజకన్యలకు విముక్తి కలిగించి వారిని పరిణయమాడుట, అట్లే బాణాసురునితో యుద్ధమునకు దిగినప్పుడు శ్రీకృష్ణుడు వేసిన బాణమునకు శివుడు ఆవులించుట, బాణాసురుని భుజములను ఖండించుట అను ఘట్టములు మనోరంజకముగా రచింపబడినవి. శిశుపాలుడు, పౌండ్రకుడు, సాల్వుడు, దుష్టుడైన దంతవక్త్రుడు, సంబరాసురుడు, ద్వివిధుడు, పీఠుడు, మురాసురుడు, పంచజనుడు మొదలగు దైత్యుల యొక్క బల పౌరుషముల వర్ణనము, శ్రీకృష్ణుడు వారిని హతమార్చుట, వారణాసి నగరమును దహించివేయుట, కురుక్షేత్ర రణరంగమున పాండవులను నిమిత్తముగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు భూభారమును తగ్గించుట మొదలగు విషయములను ఈ 10వ స్కందమునందే హృదయముగా వర్ణింపబడినవి. బ్రాహ్మణుల శాపము నిమిత్తముగా చేసుకుని యదువంశము యొక్క సంహారమును గూర్చిన విషయము ఏకాదశ స్కందమునందు వివరింపబడినది. శ్రీకృష్ణునకు ఉద్ధవునకును మధ్య జరిగిన అద్భుతమైన సంవాదము ఇందే వర్ణితము. ఇందు ఆ ప్రభువు పరిపూర్ణ ఆత్మజ్ఞానమును గురించియు ధర్మ నిర్ణయములను గూర్చియు సమగ్రముగా వివరించెను. అనంతరము శ్రీకృష్ణ భగవానుడు ఆత్మయోగము ద్వారా మానవావతారమును చాలించి వైకుంఠమునకు ఏగెను. ద్వాదశ స్కందమునందు వివిధ యుగముల లక్షణములు, అందు మానవుల యొక్క వ్యవహార రీతి వర్ణితములైనవి. అంతేకాదు కలియుగమునందలి మానవుల విపరీత ధోరణులు కూడా తెలుపబడినవి. పిదప 4 విధములకు ప్రళయములను గూర్చియు 3 విధములకు ఉత్పత్తులను గురించియు ఇందే పేర్కొనట జరిగినది. పిమ్మట పరమజ్ఞానియు రాజర్షియు అయిన పరీక్షన్ మహారాజు యొక్క దేహత్యాగమును గూర్చి తెలుపబడినది. అనంతరము వేదముల శాఖా విభాగములు ప్రస్తావింపబడినవి. మార్కండేయ మహర్షి యొక్క పవిత్రమైన చరిత్రము, శ్రీ మహావిష్ణువు యొక్క అంగ ఉపాంగముల యొక్క విశేష వివరణము కావింపబడినది. తదుపరి విశ్వాత్ముడైన సూర్యభగవానుని యొక్క గుణములు తెలుపబడినవి. సౌనకాది మహర్షులారా, మీరు ఈ సందర్భమున అడిగిన విషయములను అన్నింటినీ నేను సాకల్యముగా వచించితిని. భగవంతుని యొక్క లీలావతార కర్మలను గురించియు ప్రభువు యొక్క అవతార విశేషములను గూర్చియు ప్రస్తావించితిని. మానవుడు పతనమైనప్పుడు, తన స్థితి నుండి భ్రష్టుడైనప్పుడు, దుఃఖార్తుడైనప్పుడు, ఆకలిదప్పులకు లోనై వివసుడైనప్పుడు హరయే నమః, శ్రీహరి నీకు నమస్కారము అని బిగ్గరగా పలికినచో అతడు సకల పాపముల నుండి విముక్తుడగును. మానవులు దేశకాల వస్తువులచే అపరిచ్ఛిన్నుడైన శ్రీకృష్ణ భగవానుని నామ గుణ లీలా వైభవములను సంకీర్తన చేసినచో, లేదా ఆ ప్రభువు యొక్క ప్రభావములను మహిమలను గూర్చి విన్నచో ఆ స్వామి వారి హృదయములయందు విరాజిల్లుచుండును. సూర్యుడు అంధకారమును, పెనుగాలులు మేఘములను చిన్నాభిన్నమునర్చినట్లు ఆ పరమపురుషుడు వారి దుఃఖములను అన్నింటినీ పారద్రోలును. సర్వాంతర్యామియు శాశ్వతుడును అయిన భగవంతుని యొక్క నామగుణ లీలాదులను వర్ణింపని వాణి ఎంతటి భావగర్భితమైనను నిరర్ధకమే. వర్ణింపని వాణి అంటే మాట ఎంతటి భావగర్భితమైనను నిరర్ధకమే. సారహీనము, భాష ఎంత మధురముగానున్నను కళావిహీనమే. భగవద్విషయమును ప్రతిపాదింపని రచనలు ఎంతటివైనను అశాశ్వతమే. పరమాత్ముని దివ్యగుణ వర్ణనతో పూర్ణమైన వాణియే పరమపావనము, శుభప్రదము, శాశ్వతము. పురుషోత్తముని యొక్క పవిత్ర యశస్సును కీర్తించునట్టి వాక్కులే మిగుల రమణీయము, రుచికరము, నిత్యనూతనము. దాని వలన శాశ్వతముగా పరమానందానుభూతి కలుగును. మానవులు ఎంతటి శోక సముద్రములో మునిగి ఉన్నను దైవగుణ నామ సంకీర్తన ప్రభావమున ఆ దుఃఖములన్నీ అంతరించును. రచన అంటే సాహిత్యము ఎంత రసవంతముగా ఉన్నను భావస్ఫోరకముగా శబ్దార్థాలంకార శోభితమైనను జగత్తును పునీతమనర్చు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యశస్సును ప్రస్తుతింపనివాడు అది కాకుల కొరకై ఎంగిలి మెతుకులను విదల్చిన స్థలము వలె అపవిత్రమైనది. మానస సరోవరము నందు నివసించుచు పుణ్యతీర్థములను సేవించునట్టి హంసల వలె భగవచ్చరణములను ఆశ్రయించి
పరమధామమునందు విహరించునట్టి పరమహంసలు అట్టి రచనలను ఏమాత్రము తాకరు. నిర్మల హృదయములైన సాధుపుంగవులు భగవంతుని సత్కథా ప్రసంగములు జరుగుచుండటి ప్రదేశముల యందు మాత్రమే నిలుతురు. అట్లుగాక రచనలో తళుకు బెళుకులు లేకపోవచ్చును, వ్యాకరణ శాస్త్రబద్ధము కాకపోవచ్చును. కానీ ఆ రచనలోని ప్రతి శ్లోకమునందును భగవంతుని యశస్సును తెలుపునట్టి పదావళి ఉన్నచో ఆ రచనను సత్పురుషులు వినుటకు కుతూహలపడుదురు, సంతోషముతో గానము చేయుదురు, పారవస్యముతో కీర్తింతురు. అట్టి రచన జనుల పాపములను హరించివేయగలదు. భగవత్ ప్రస్తుతికి అంకితమైన అందలి ప్రతి పదము ఒక రసప్రవాహమై సకల దోషములను కడిగివేయును. మోక్ష సాధనమైన నిర్మల జ్ఞానము కూడా భగవద్భక్తి రహితమైనచో అది శోభింపదు, ఆచరణీయము కాదు. భగవదంకితము కాని కర్మ ఎంత గొప్పదైనను అది శుభప్రదము కాదు సరికదా. మీదు మిక్కిలి దుఃఖావహమే అగును. అది ఏ విధముగాను ఆమోదయోగ్యము కాదు. భక్తి లేని పూజ పత్రిచేటు. వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట, తపశ్చర్యలు గావించుట, వేదాధ్యయనములను కొనసాగించుట మొదలగు వాటి పరిశ్రమ ఫలితముగా ఆర్థిక లాభములు అంటే సంపదలు, కీర్తి మాత్రమే లభింపవచ్చును. కానీ భగవంతుని దివ్యనామ గుణలీలా వైభవములను వినుట వలన, కీర్తించుట వలన వైకుంఠవాసుని పాదపద్మముల యందు అచంచలమైన స్మృతి మాత్రము తప్పక సిద్ధించును. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణకమలముల యందలి అచంచలమైన స్మృతి సకల పాపతాపములను హరించివేయును, అమంగళములను తొలగించును, పరమశాంతిని ప్రసాదించును. దాని ద్వారా అంతఃకరణ శుద్ధి ఏర్పడును, భక్తిభావము కుదురుకొనును. అంతేకాదు వైరాగ్యయుక్తమైన భగవత్స్వరూప జ్ఞానము అనుభవములోనికి వచ్చును. సౌనకాది మహర్షులారా, శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, ఆదిదేవుడు, అందరికీ ఆయనయే ఆరాధ్యుడు. అట్టి పరమపురుషుని నిరంతరము భక్తిభావముతో మీరు హృదయముల యందు నిలుపుకొని భజించుచుందురు. మీరు నిజముగా ఎంతయో భాగ్యశాలురు, ధన్యాత్ములు. పరీక్షణ్ మహారాజు ప్రాయోపవేశ వ్రతమును పూని మహర్షుల సదస్సునందు శ్రీ సుఖమహర్షి వలన శ్రీమద్భాగవత కథను వినుచుండెను. నేనును అచటనే ఉంటిని. అప్పుడు నేను వారితో పాటు శ్రీసుఖ మహాముని ముఖారవిందము నుండి జాలువారిన ఆత్మతత్వామృతమును గ్రోలితిని. ఇప్పుడు మీరు దానిని నా స్ఫురణకు తీసుకొని వచ్చి నన్ను అనుగ్రహించితిరి. అందులకే నేను మీకు మిగుల రుణపడి ఉన్నాను. సౌనకాది మహర్షులారా, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రతి లీలయు వినుటకును కీర్తించుటకును సర్వదా యోగ్యమైనది. నేను ఆ గోష్ఠి యందు ఆ పరమపురుషుని మహత్తత్వమునే కొనియాడితిని. అది అశుభ సంస్కారములను అన్నింటినీ పూర్తిగా కడిగివేయును. ఏకాగ్రచిత్తముతో ప్రతిదినము ఒక జాము కానీ కడకు ఒక క్షణమైనను మానవుడు ఈ భాగవత గాథలను కీర్తించినను లేదా శ్రద్ధగా వినినను అతని అంతఃకరణము పవిత్రమగును. ద్వాదశి నాడు కానీ ఏకాదశి నాడు కానీ ఈ భగవల్లీలా వృత్తాంతములను అనన్యభక్తితో విన్నవాడు దీర్ఘాయుష్మంతుడగును. భుజింపక ముందే దీనిని శ్రద్ధగా పఠించిన వాని యొక్క పాపములన్నీను తొలగిపోవుటయే కాక అతని పాప సంస్కారములు కూడా రూపుమాయును. మానవుడు ఇంద్రియములను మనస్సును వశపరుచుకుని ఉపవాస దీక్షతో పుష్కర తీర్థమునందు కానీ మధుర యందు కానీ ద్వారకలో కానీ శ్రీమద్భాగవత మహాపురాణములను పఠించినచో అతడు సకల భయముల నుండి విముక్తుడగును. ఈ భాగవత పురాణమును భక్తి శ్రద్ధలతో వినిన, కీర్తించిన, పఠించిన వారి ఎడల దేవతలు, మునులు, సిద్ధులు, పితృదేవతలు, మనువులు, మహారాజులు సంతుష్టులై వారి కోరికలను ఈడెర్తురు. ఋగ్య యజుస్సామవేదములను బాగుగా అధ్యయనమును చేసి నిత్యము పఠించు ద్విజుల ఇండ్లు ఎంతయో పునీతములగును. ఆ పుణ్యగృహములకు తేనెలు, ఘృతములు, పాలు ప్రవాహములు గట్టును, అనగా అవి సకల సంపదలతో తొలతూగును. అట్లే శ్రీమద్భాగవతమును పఠించిన వారికి ఈ ఫలములు అన్నీయును దక్కును.
ద్విజులు ఈ భాగవత పురాణ సంహితను సంయమపూర్వకముగా అధ్యయనము చేసినచో భగవంతుడు వర్ణించిన పరంధామము వారికి ప్రాప్తించును. ఈ భాగవతమును అధ్యయనము చేసినచో విప్రులు ఋతంభర అంటే తత్వజ్ఞానమును ఉపదేశించుటకు అర్హమైన ప్రజ్ఞను పొందుదురు. క్షత్రియులు సముద్రములే ఎల్లలుగా గల భూమండలమునకు పాలకులుగా అగుదురు. వైశ్యులు కుబేరుని వలె సంపన్నులగుదురు. శూద్రులు సకల పాపముల నుండి విముక్తులగుదురు. భగవంతుడు సర్వేశ్వరుడు. అతడు కలిదోషములను పూర్తిగా రూపుమాపును. ఆ పరమపురుషుని యొక్క లీలావైభవములు, స్వరూప వర్ణనములు, మహిమా ప్రభావములు అన్ని పురాణములను ఎంతయో కొనియాడుచున్నవి. కానీ ఈ భాగవత పురాణమునందు ప్రతి కథా ప్రసంగమునందును అడుగడుగునను భగవత్స్వరూప వర్ణనము, మహిమానుకథనము వర్ణింపబడినంత గొప్పగా విరివిగా ఇతర పురాణములలో భగవంతుని ప్రస్తావనము అంతగా కనపడవు. ఆ పరమేశ్వరుడు జనన మరణాది వికారములు లేనివాడు. దేశకాల వస్తువులచే అపరిచ్ఛిన్నుడు. సకల ప్రాణుల యందును ఆత్మస్వరూపుడుగా విరాజిల్లుచుండువాడు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను వనర్పగల శక్తిమంతుడు. బ్రహ్మదేవుడు, శంకరుడు, ఇంద్రుడు మొదలగు దేవతలు కూడా ఆయనను స్తుతించెదరు. కానీ వారికి పూర్తిగా వర్ణింపతరము కాకున్నది. అట్టి సచ్చిదానంద స్వరూపునకు నేను ప్రణమిల్లుదును. ఆ పరమాత్మ తన విరాట్ స్వరూపమునందే ప్రకృతి మొదలగు 9 శక్తులతో సంకల్పించి చరచరాత్మకమైన ఈ సమస్త జగత్తును సృష్టించెను. దానికి తాను అధిష్టాతయే ఒప్పారెను. ఆ స్వామి పరమపదము కేవలము అనుభూతి స్వరూపమే. సకల దేవతలకును ఆరాధ్య దైవమైన ఆ సనాతన తేజోమూర్తికి నమస్కరింతును. శ్రీసుఖ మహర్షి తన ఆత్మానందమునందే నిమగ్నుడై ఉండెను. ఈ అఖండ అద్వైత స్థితి ప్రభావమున ఆయన అందరిలో పరమాత్మ స్వరూపమునే చూడగలిగెను. అయినను మురళీధరుడైన ఆ శ్యామసుందరుని యొక్క మనోహర లీలలకు ఆ సుఖయోగి యొక్క మనోవృత్తులన్నీను ఆకర్షితములయ్యను. ఆ పరమయోగి ప్రాణులపై గల కనికరముతో లోక కళ్యాణమునకై భగవత్తత్వమును వెల్లడించినట్టుదియు సకల పాపహారియు అయిన శ్రీమద్భాగవత మహాపురాణమును లోకమున విస్తరింపజేసెను. వ్యాసనందనుడైన అట్టి మహాత్మునకు నేను సాగిలపడి నమస్కరింతును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణంలో 12వ స్కందంలో 12వ అధ్యాయం సమాప్తము. ఇంతటితో మన ఈ శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుని రేపు ఉదయం జరగబోయే ఆ వాసుదేవ హోమం, రుక్మిణీ కళ్యాణం, తదుపరి మన గురువుల సత్కార కార్యక్రమం, తర్వాత భోజన ప్రసాదం మొత్తం అన్నింటికి అందరూ ఇచ్చేసి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా తీసుకురావచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎవరొచ్చినా ఆ భోజన ప్రసాదం అందరికీ అందేటట్టు చూసే ఏర్పాటు చేయబడుతుంది. అందరూ వచ్చి సహకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమానికి ముగింపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.